అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న అసెంబ్లీలో జరిగింది అందరూ చూశారు. ఈ రోజున మొత్తం సోషల్ మీడియా అంతా అదే వైరల్ అవుతుంది. బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యలకు రిప్లైగా చిరంజీవి గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఈ రెండింటిని పట్టుకుని వైసీపీ విపరీతంగా ఆడుకుంటుందండి. మంచి స్టఫ్ దొరికేసింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వైసీపీ ఛానల్స్ లో బాలకృష్ణ గారి ఫోటో వేసి ఎవడరా చిరంజీవి అని అన్నాడు అని తమ్నైల్స్ పెడుతున్నారు. TV9 లాంటి పెద్ద ఛానల్స్ లో పవన్ కళ్యాణ్ గారు గతంలో మా అన్నయ్య గారిని అవమానించాడు, జగన్మోహన్ రెడ్డి హీరోలందరిని అవమానించాడు అనే మాటలు, ఆయన మాట్లాడిన మాటలు కట్ చేసి TV9 ఇగో చిరంజీవి గారు ఇప్పుడేమో నాకేం అవమానం జరగలేదు అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అలా క్రియేట్ చేశారని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ TV9, NTV, సాక్షి టీవీ లాంటి పెద్ద ఛానల్స్ ఏమో అలా టార్గెట్ చేస్తున్నాయి. మంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా, నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారు, మీరు మాతృమూర్తి, ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి? ఎంత అహంకారం! ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే కూటమికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక డైలమాలో ఉన్నారు. బాలకృష్ణ గారు చెప్పింది కరెక్ట్ అని సపోర్ట్ చేశారు అంటే చిరంజీవి గారిని విమర్శించినట్టు అయిపోద్ది. సరే, చిరంజీవి గారు ఇచ్చిన లెటర్ కరెక్టే అని చిరంజీవి గారిని సపోర్ట్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలకి ఆయన్ని విమర్శించినట్టు అవుద్ది. ఇప్పుడు వైసీపీకి ఎలా దొరికిందంటే ఓకే, ఎవరైనా సరే బాలయ్య బాబుకి ఎవరైనా అనుకూలంగా మాట్లాడారంటే వాళ్ళని చిరంజీవి గారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు క్రియేట్ చేయండి. ఎవరైనా చిరంజీవి గారి లెటర్ను సమర్థిస్తే కనుక ఇక పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలా మాట్లాడిన మాటల్ని ఇక వాళ్లే వ్యతిరేకిస్తున్నారని అది వైరల్ చేయండి అని అరే మామూలుగానే బోల్డెన్ లింకులు పెడతారు లింక్ మాస్టర్లలో. ఇక అలాంటిది ఈ లింక్ పెట్టడానికి ఒక మంచి సందర్భం దొరికేసింది వీళ్ళకి. జనరల్ గా నేను చూసినప్పుడు అనుకున్నాను ఇది కాంట్రవర్సీ లాగా ఉంది, దీనిలో మనం ఎటు మాట్లాడినా కూడా అది దాన్ని మళ్ళీ వైసీపీ వాళ్ళు వక్రీకరిస్తారు, ముక్కలు కట్ చేస్తారు, రకరకాలు తీసుకెళ్తారు. సరే, దీనిలో మనం సైలెంట్గా ఉండడం మంచిది అనుకున్నానండి. కానీ ఇప్పుడు కొంచెం లోతుగా ఆలోచించాను. బాలయ్య బాబు మాటలు విన్నాను, చిరంజీవి గారు ఇచ్చిన లెటర్ చూశాను, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ TV9 లేకపోతే సాక్షి టీవీ వీళ్ళు చేస్తున్న ట్రోలింగ్ ను కూడా చూశాను. అది మీ అందరూ కూడా చూస్తుంటారు. అయితే దీనిలో ఒక మూలార్థం, ఒక గోడార్థం ఒకటి ఉందండి. దాన్ని కనుక కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటే ఈ వైసీపీ ఆ పేటీఎం బ్యాచ్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు. అయితే ముందుగా బాలకృష్ణ గారు ఏమన్నారు మీరు అందరూ చూసే ఉంటారు. కామినేని శ్రీనివాసరావు గారు మాట అంటే ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో గతంలో కూడా ఇలా సినీ హీరోలు అందరినీ కూడా జగన్ పిలిపించాడు, ఆయన దగ్గరికి ఆయన కాళ్ళ దగ్గరికి పిలిపించుకున్నాడు, పిలిపించి కూడా జగన్ గారు రాకుండా ఆ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే పేరుని నాని ఉన్నాడో అతన్ని పంపించారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం కోపం వచ్చా, ఏమయ్యా మమ్మల్ని పిలిచారు కదా జగన్ గారు, అతను ఎందుకు రావడానికి గట్టిగా అడిగితే అప్పుడు జగన్ వచ్చి మాట్లాడాడు అని కామినేని శ్రీనివాస్ గారు చెప్పారండి. లోన సెకండ్ షాక్, ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నాను. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. దానికి బదులుగా బాలకృష్ణ గారు లేచి ఆయన ఏమన్నాడు, చిరంజీవి గారు ఏమడిగారు, చిరంజీవి గారు గట్టిగా అడిగితే ఆయన రావటం ఏంటి, చిరంజీవి గారు గట్టిగా అడగలేదు, చిరంజీవి గారు కదా అక్కడ ఎవడో అడగలేదు, ఎల్లినోళ్ళలో ఎవడో అడగలేదు, ఎవడో అడిగినట్టు అతనేదో వచ్చి ఏదో పెద్ద మనకి వరాలు ఇచ్చేసినట్టు చెప్తున్నారేంటి, అక్కడ ఎవరు అలాగ అడగలేదు అని ఆయన చెప్పాడు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం, గట్టిగా ఎవరు అడగలేదు, అక్కడ ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. చెప్తే దానికి చిరంజీవి గారు లెటర్ ఏమని ఇచ్చారు, నాకు అక్కడ నా పేరు అసెంబ్లీలో వచ్చింది కాబట్టి నేను స్పందిస్తున్నాను. జనరల్గా ఎప్పుడు చిరంజీవి గారు అంత స్పీడ్గా స్పందించారు దేనికి, కానీ ఆయన ఇమీడియట్ గా లెటర్ రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశారు, ఆయన ఎక్కడో అబ్రాడ్ లో ఉండటం వల్ల ఆ రోజున నాకేమీ అవమానం జరగలేదు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో నన్ను సాదరంగా ఆహ్వానించాడు, భోజనం చేసేటప్పుడు మేము అన్ని మాట్లాడుకున్నాం, నన్ను మళ్ళీ సాదరంగా కారు దాకా ఆయన డ్రాప్ చేయడం జరిగింది, ఆయన నన్ను ఏ విధంగానూ నన్నేమి అవమానించలేదు, అప్పుడు సినీ ఫీల్డ్ వాళ్ళు అందరూ వచ్చి నన్ను ఇలా మీరు మాట్లాడండి చర్చించండి అంటే నేను మాట్లాడానని ఆయన లెటర్ రిలీజ్ చేశారు.
ఈ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత ఇది వైసీపీ వాళ్ళు దాన్ని బలంగా వక్రీకరించడానికి ట్రై చేస్తున్నారండి. నిజానికి మీరు ఆలోచించండి, కూటమి కార్యకర్తలందరూ ఆలోచించండి. ఇక్కడ బాలయ్య బాబు మాట్లాడింది, చిరంజీవి గారు చెప్పింది, గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 3 నిజాలే. ఒకరు చెప్పింది నిజమైతే రెండో వాళ్ళు చెప్పింది అబద్ధం అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే ఇవేమీ కూడా వ్యతిరేకమైన నినాదాలు, వ్యతిరేకమైన వాదనలో కాదు. ఎలా చెప్తున్నాను నేనంటే, బాలకృష్ణ గారు ఏమన్నారు, అక్కడ చిరంజీవి గారు ఎవరిని ఎందుకు రారా మీరు అని గట్టిగా అడిగారు అనే మాట అబద్ధం అన్నాడు. అక్కడ చిరంజీవి గారే కాదు, ఇక మరి ఎవరో కూడా అది గట్టిగా అడిగితే జగన్ వచ్చాడు అనేది అబద్ధం అన్నాడు. అది అబద్ధం అనే మాట చిరంజీవి గారి లెటర్ ద్వారానే తెలిసింది కదా. చిరంజీవి గారి లెటర్లు ఏమిచ్చారు, అక్కడ అలాంటిది ఏం జరగలేదు, నన్ను సాధారణంగా ఆయన ఆహ్వానించాడు, నేను కూర్చున్నాను, మేము భోజనం చేసేటప్పుడు డిస్కస్ చేసాం, నేను ఎవరిని గట్టిగా రావా నువ్వు బయటికి అని నేను అడగలేదు అని ఆయన లెటర్ ద్వారా ఆయన కన్ఫర్మ్ చేశాడు. అంటే బాలకృష్ణ గారు ఏదైతే చెప్పారో దాన్నే చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారని అర్థం ఆ లెటర్ ద్వారా. అయితే మరి ఆ లెటర్లో చిరంజీవి గారు నాకేం అవమానం జరగలేదు, నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు, అది ఇదని చెప్తున్నారు కదా. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్యను అవమానించాడు అనేది అబద్ధం కదా అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. చిరంజీవి గారు ఇది మాట్లాడింది కూడా అబద్ధం కాదు. ఇక్కడే మనం లాజిక్ మిస్ అవుతున్నాం. చిరంజీవి గారు జగన్ గారి దగ్గరికి వెళ్ళింది ఒక్కసారి కాదు, 2 సార్లు. చిరంజీవి గారు జగన్ గారి దగ్గరికి వెళ్ళింది ఒక్కసారి కాదు, 2 సార్లు. ఆయన మొదటిసారి చిరంజీవి గారు వారి భార్య గారు ఇద్దరూ కలిసి జగన్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు జగన్ గారు ఈయన్ని సాధారణంగా ఆహ్వానించాడు, శాలువా కప్పాడు, లోపల తీసుకెళ్లారు, లంచ్ చేశారు, అక్కడ డిస్కస్ చేశారు. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు ఇద్దరు కలిసి చిరంజీవి గారిని వారి భార్య గారిని ఇద్దరిని కూడా బయట దాకా వాళ్ళు డ్రాప్ చేశారు. అది నిజం, చిరంజీవి గారు అదే చెప్పారు. అయితే మరి చిరంజీవి గారు అవమానం జరగలేదు అంటున్నారు కాబట్టి మరి అవమానం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు తప్పు అంటున్నారు. కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా నిజమే. పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భం గురించి చెప్పారు, చిరంజీవి గారు 2వ సారి వెళ్ళిన సందర్భం గురించి. ఇప్పుడు నిజంగా చిరంజీవి గారు లాంటి పెద్ద ఆయన వచ్చారండి జగన్ గారి దగ్గరికి, ఆయనకి మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఎవరిని అవమానిద్దామని లేదు. అప్పుడు చిరంజీవి లాంటి ఒక మెగాస్టార్ వచ్చినప్పుడు సరే ఓకే అండి నేను టికెట్ల గురించి నేను జీవో రిలీజ్ చేస్తానండి అనొచ్చు కదా. అలా అనుకుండా జగన్ గారు ఏమన్నారు, మీరు ఒకరు రావడం ఏంటండి, మహేష్ బాబు ఎందుకు రాడు, ప్రభాస్ ఎందుకు రాడు, ఇంకో రాజమౌళి ఎందుకు రాడు, వాళ్ళందరినీ కూడా నా దగ్గర తీసుకురండి అని వాళ్ళందరినీ కూడా పిలిపించాడు జగన్. జగన్ మనం అనుకున్నంత సాదాసీదా మనిషి కాదు, అంత తెలివి తక్కువ మనిషి కాదు, అంత ఈగో తక్కువ మనిషి కాదు. చిరంజీవి గారి మీద నిజంగా సాల్వేసి ఆయన అంత గౌరవించిన వ్యక్తి అయితే అంత పెద్ద ఆయన వెళ్ళినప్పుడు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకుండా మళ్ళీ ఇలా అందరినీ పిలిపించాడు. ఆ 2వ సారి వెళ్ళినప్పుడు అవమానం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చిరంజీవి గారు వెళ్ళిన 2వ సారి రెండో సందర్భం కోసం. ఆ రోజు ఏం జరిగింది మర్చిపోయారా మీరు? చిరంజీవి గారు, రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు ఇలా ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు వెళ్తే వాళ్ళని ఆ గేట్ బయట ఆపేశారు బళ్ళు, కార్లు. చిరంజీవి గారు మొదటిసారి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి కారు తిన్నగా జగన్ గారి గుమ్మ ముందుకు వెళ్ళిపోయింది. కానీ 2వ సారి చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు. మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు, ఎందుకంటే అప్పుడు కూడా ఇలాగే విశ్లేషణ చేసిన దాని మీద. వాళ్ళందరూ నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ రావడమే కాదు, వీళ్ళందరూ కూర్చుని చిరంజీవి గారు ఇలా దండం పెడుతున్న దాన్ని, మీరు మా తండ్రి లాంటి వారు, మీరేం పెద్ద మనసు చేసుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్న వీడియోని మాత్రం కట్ చేసి ఆ రోజున వైరల్ చేశారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చిరంజీవి గారు, సురేఖ గారు వెళ్ళినప్పుడు వాళ్ళు లంచ్ చేస్తూ డిస్కస్ చేస్తున్న ఆ వీడియోని ఎందుకు బయటపెట్టలేదు వాళ్ళు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి. కేవలం చిరంజీవి గారు దండం పెడుతుంది, ఆయన బతులాడుతున్న వీడియో మాత్రం ఎందుకు బయటపెట్టాడు? సరే మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకోండి, ఆయన బయట ఎక్కడో పోడియం పెట్టేసి వీళ్ళందరినీ అక్కడ నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. అది అవమానం కదా. ఆ రోజున మొత్తం అభిమానులందరూ బాధపడలేదా? అదే మాటను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చిరంజీవి గారు ఏంటంటే ఆయన కొంచెం ప్రతి దాంట్లో పాజిటివ్గా ఉంటాడు. ఆయన ఎవరిని తొందరగా విమర్శించడు, తోలనాడు. కాబట్టి సరే జగన్ గారు మనల్ని ముందు వెళ్ళినప్పుడు ఆయన నన్ను ప్రత్యేకంగా నేను వెళ్ళినప్పుడు నన్ను గౌరవించాడు కదా. 2వ సారి వెళ్ళినప్పుడు అందరి మీద కలిపి అవమానం జరిగింది తప్ప నాకొక్కడికే జరగలేదు. కాబట్టి 2వ సారి కూడా పక్కన పెట్టి ఆయన ఫస్ట్ పాజిటివ్గా అయితే చూస్తాడు. ఆయన నన్ను ఎంత గౌరవంగా రిసీవ్ చేసుకున్నాడు, ఆయన పాజిటివ్ని మాత్రమే బయటపెట్టాడు. ఆయన గొప్పతనం. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడని చిరంజీవి గారు సర్టిఫికేట్ ఇస్తారనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. వైసీపీ చేస్తున్న ప్రచారం వింటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే 2వ సారి వెళ్ళినప్పుడు ఏం జరిగింది,
అలాగని ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పింది అది అబద్ధం కాదు, ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. చిరంజీవి గారు చెప్పింది అబద్ధం కాదు, ఆయన ముందుసారి వెళ్ళినప్పుడు దాని గురించి చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అబద్ధం కాదు, చిరంజీవి గారు ఈ హీరోలందరూ రెండోసారి వెళ్ళిన సందర్భం గురించి ఆయన చెప్పాడు. కానీ దీన్ని వైసీపీ ఎలా ఉపయోగించుకుంటుందండి చూసారా? ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎలాగా తప్పుదారి పట్టించేశాడు, మా మీద లేనిపోయిన దుష్ప్రచారం చేశాడు, మదర్ తెరీసాకు సొంత తమ్ముడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని ఆరోపణలు చేశాడు అంటున్నారు. అదే అసెంబ్లీలో బాలేబాబు మరో మాట అన్నాడు, ఆ సైకో అని కలిసినప్పుడు అన్నాడు ఆయన. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడిని అది కూడా నిజమండి. ఎందుకో చెప్పనా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే అసెంబ్లీలో ఒక హంతకుణ్ణి, ఓ మర్డర్ చేసిన అవినాష్ రెడ్డిని సపోర్ట్ చేసుకొచ్చాడు. ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ మినిమం థింగ్. అప్పుడే పోయింది కదా అసెంబ్లీకి ఉన్న గొప్పతనం అంతా. అతనే చంపాడని తెలిసి సిబిఐ చెప్పిన తర్వాత కూడా నా కన్నుతో సమానం మా తమ్ముడు అన్నాడు. అంటే హత్య చేసినోడని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో సమర్థించాడండి. మరి బాలేబాబు అన్న మాటలో తప్పే ఉందండి. అదే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరమ్మని వాళ్ళు ఎవరో అంబటి రాంబాబు లేకపోతే ఇంకొక కోడాల నాని దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘోరాతి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆనందించాడండి ఆయన జగన్ గారు. బాలేబాబు అన్న మాటలో తప్పే ఉందండి. అది వేళ కొత్తగా అన్న మాట ఏం కాదు కదా సైకో అన్నది. చాలాసార్లు చాలా మంది చాలా చోట్ల ఉపయోగించిన పదమే కదా, వేళ కొత్త ఏంటి? ఇటు ఇవాళ వచ్చి అయ్యి బాబా తెల్లగా అనేసాడు మా జగన్మోహన్ రెడ్డి అని ఏడ్చేసి వాళ్ళు పక్కన, అరే మన జగన్ గారిని అన్నారని ఆడొద్దు, వాళ్ళలో వాళ్ళకి ఎలాగైనా గొడవలు పెట్టేద్దాం. బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అన్నట్టు చిరంజీవి గారి లెటర్ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఇచ్చినట్టు క్రియేట్ చేసేద్దామని చేసే పనికి వాళ్ళు కొంతమంది. అయితే ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది? కామినేని శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలైంది. ఆయన ఏమన్నాడు, చిరంజీవి గారు గట్టిగా ఆడటం బట్టి వచ్చాడు అన్నాడు. కామినేని శ్రీనివాస్ గారు అక్కడ లేరు, ఆ పొజిషన్లో అంటే ఆ ప్లేస్లో లేరు. మరి ఆ విషయం ఆయనకి ఎలా తెలిసి ఉంటుంది? ఎవరో చెప్పారు. ఆ చెప్పినోడు ఏం చెప్పాడు అంటే, చిరంజీవి గారు ఆ రోజున గట్టిగా పిలిస్తే కానీ రాలేదని జగన్ అని చెప్పాడు ఎవడో. ఆ చెప్పిన మాటని ఈయన చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? కామినేని శ్రీనివాస్ గారు చెప్పింది కూడా అబద్ధం కాదు. మరి ఇందులో ఇంకేముందండి? కేసు ఏముంది అసలు నన్ను అడిగితే? ఎందుకు వైసీపీ వాళ్ళు మొత్తం ఎన్ని ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి బాలేబాబుకి తెలుగుదేశానికి జనసేనకి ఏటి మాకు ఈ రచ్చ అని అడుగుతున్నాను. ఇందులో ఎవరు చెప్పింది తప్పు అని చెప్పండి. బాలకృష్ణ గారు చెప్పింది తప్పు కాదు, ఎందుకంటే చిరంజీవి గారి లెటరే దానికి ఆధారం. చిరంజీవి గారిని వెళ్ళి అవును నేను పిలిచాను గట్టిగా పిలుస్తాను కానీ జగన్మోహన్ రెడ్డి రాలేదు అని చెప్పలేదు. లేదా బాలకృష్ణ గారు చెప్పింది రాంగ్, ఆయన నేను గట్టిగా పిల్లదంటాడేటి, నేను గట్టిగా పిలిచాను అక్కడికి వెళ్ళి అని చిరంజీవి గారు లెటర్ ఇస్తే అప్పుడు బాలేబాబు చెప్పింది అబద్ధం అవుద్ది. కానీ బాలేబాబు చెప్పిన మాటే చిరంజీవి గారు అదే నొక్కి ఒక్కడించారు మళ్ళీని. ఎస్, అక్కడ ఏం జరగలేదు, నేను వెళ్ళాను, భోంచేశాను, మాట్లాడుకున్నాం, వచ్చేసాం, నేను ఎవరిని ఎక్కడ గట్టిగా పిలవలేదంటే కామినేని గారు చెప్పినట్టు నేను గట్టిగా పిలిస్తేనే జగన్ రావడం అనేది అది కరెక్ట్ కాదు. కామినేని గారికి మరి ఎవరు చెప్పారో ఆ చెప్పినోడు అబద్ధం చెప్పాడు అనే కదా చిరంజీవి గారి లెటర్ ఉంది క్లియర్గా. పవన్ కళ్యాణ్ గారు అన్నది ఆయన రెండోసారి హీరోలు అందరూ వెళ్ళిన సందర్భాన్ని కదా, ఆ రోజున మనమందరం బాధపడ్డాం కదా. ఇవాళ ఏంటి వైసీపీలు పత్తిత్తులాగా వచ్చేసి అరే చిరంజీవి గారు మాకు సర్టిఫికేట్ ఇస్తారు, ఇప్పుడు ఈ సర్టిఫికేట్తో పట్టుకెళ్తే మాకు ఏదో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేస్తారు, లేదా మమ్మల్ని ఇప్పుడు సీఎంగా డిక్లేర్ చేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చేద్ది అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? అది ఏంటి అంటున్నాను. అన్నీ నిజాలే. బాలేబాబు చెప్పింది నిజం, చిరంజీవి గారు చెప్పింది నిజం, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం. అలాగే బాలేబాబు చెప్పిన ఆ సైకో అన్న మాట కూడా ఆ లక్షణాలు మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిలో చూసాం. ఎందుకంటే ఎవరినో బోసుడికి అంటే అది నన్నే అన్నాడు, నా తల్లిని అన్నాడు అని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని బద్దలు కొడితే ఆ బద్దలు కొట్టిన వాళ్ళని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రెస్ మీట్ పెట్టి నన్ను అంటే నాకు నచ్చిన వాళ్ళు ఎవరో కొంత బీపీ వస్తుంది, బీపీ వెళ్ళిన కొట్టరా అన్నాడు. ఒక కాష్ వాళ్ళు తిడతారు, దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అంటే దాడుల్ని ఆయన ప్రోత్సహించాడంటే, అంత ఘోరంగా ప్రతిపక్ష పార్టీ మెయిన్ హెడ్ ఆఫీస్ని ధ్వంసం చేయించాడంటే మరి ఏమనాలి? దాన్ని సాడిజం అనకపోతే ఏమనాలండి? అది
మదర్ తెరిసే గారి తమ్ముడు అనాలా, లేకపోతే స్వామి వివేకానంద గారికి బంధువు అనాలా? ఏమనాలి మీరే చెప్పండి. వాళ్ళ ముగ్గురు మాట్లాడింది కూడా పచ్చ నిజాలు. వేరు వేరు సందర్భాల గురించి అయి ఉండొచ్చు. దీని గురించి అంత మనం తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, లేదా ఈ కూటమికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మధ్యలో పొలాలు పెట్టాలనుకుంటే మీ అంతా ఎర్రిన డాషులు మరొకరు ఉండరు, పేటిఎంస్. అర్థం చేసుకోండి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్.